అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Vixie21. రాఖీ కోసం మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదా. ఇక నేనున్నా అని చెప్పేసి నేను ఉన్నప్పుడే చేస్తా అని మా మమ్మీ అయితే పోచమ్మ ఇంకా మైసమ్మకి అయితే బోనాలు అయితే చేసింది ఇంట్లోనే. ఇక టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. నేను, మా హస్బెండ్, మా పిల్లలు, మా వదిన ఇంకా మా మమ్మీ అయితే అందరం రెడీ అయ్యి ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, దాని పక్కనే పోచమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. సో పక్కన అయితే కార్ పార్కింగ్ చేసుకొని అయితే వెళ్తున్నాము. చాలా మంది బోనాలు అయితే తీసుకొస్తున్నారు. ఇంకా సండే ఇలా అయితే చాలా రష్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే లక్కీగా ఎవరు అయితే లేరు, చాలా మంది. తొందరగానే మా మొక్కు చెల్లించుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇక చూసారు కదా, ఇదే పోచమ్మ తల్లి టెంపుల్. హైదరాబాద్ లో అయితే ఆషాఢంలో చేస్తారు కదా బోనాలు, సో ఇక్కడ మాత్రం శ్రావణంలో చేస్తారు. మా సైడ్ ఎవరిదైనా పెళ్లి అయినప్పుడు ఆ పెళ్లి బట్టలు అనేవి ముందుగా అమ్మవారి దగ్గర పెట్టి మొక్కుకొని తర్వాత ఆ పెళ్లి బట్టలు అనేటివి పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు అయితే ఇస్తారు. నా పెళ్లి అయినప్పుడు మా హస్బెండ్ బట్టలు అయితే పెట్టారు. మా అన్నయ్య వాళ్ళ పెళ్ళప్పుడు మా వదినల చీరలు అయితే పెట్టారు. తర్వాత మళ్ళీ వాళ్ళకు పంపించేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో తెలీదు గాని తల్లి బ్లెస్సింగ్స్ కోసం అలా చేస్తారనుకుంటా. ఇక పీస్ఫుల్ మైండ్ తో అయితే నేను టెంపుల్ కి అయితే వచ్చాము. తర్వాత ప్రదక్షిణలు కూడా చేస్తున్నాము. మా బాబుని అయితే హ్యాండిల్ చేయడం నా వల్ల అయితే అస్సలు కాదు. వాడు అసలు ఎత్తుకుంటే చాలా అలా చేప పిల్లలాగా జారిపోతూనే ఉంటాడు. రీసెంట్ గా మా బాబుకు డెంగ్యూ, టైఫాయిడ్, ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ ఇలా అన్ని ఒకేసారి అటాక్ చేశాయని చెప్పాను కదా. అప్పుడు మా ఇంటి నుండి హాస్పిటల్ కి వెళ్లే మధ్యలో ఎన్ని టెంపుల్స్ ఉంటే అన్ని టెంపుల్స్ కి అయితే కొబ్బరికాయ కొడతాను నేనైతే మొక్కుకున్నాను. ఇది పిచ్చో ఏంటో తెలియదు గాని అందరి దేవతల బ్లెస్సింగ్స్ వల్ల మా బాబు అయితే తొందరగా ఉన్నాడు. ఇక నేను కూడా మా బాబు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగానే ఒక డే అయితే మొత్తం అన్ని టెంపుల్స్ తిరిగే ప్రోగ్రామ్ అయితే పెట్టుకొని అన్ని దేవతలకైతే కొబ్బరికాయలు కొట్టుకుంటూ వెళ్ళాను. ఇక టెంపుల్ విషయానికి వస్తే అమ్మవారి పక్కన ఉన్నారు కదా, వాళ్ళు బొట్టు పెట్టడానికి 10 రూపీస్, శారీ పెట్టడానికి 100 రూపీస్, కొబ్బరికాయ కొడితే 50 రూపీస్ ఇలా అని చెప్పి చాలా అంటే చాలా డిమాండ్ చేస్తున్నారు. ఎవరైనా నార్మల్ అమ్మవారికి పెట్టే శారీస్ ఉంటాయి కదా, అవి తీసుకొస్తే ఇవి ఎక్కడ పెట్టుకోవాలి, అది ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నారు. అసలు టెంపుల్ అన్న తర్వాత ఉన్నోళ్ళు వస్తారు, లేని వాళ్ళు వస్తారు. అసలు వాళ్ళకి తోచినంతలో వాళ్ళు అనేది దక్షిణ అయితే వేస్తారు. అసలు వీళ్ళు పూజార్లు కాదు, ఒక అర్చన లేదు, ఒక టికెట్ లేదు, ఏది లేదు. అక్కడ కూర్చొని కొబ్బరికాయ మేమే కొట్టాలి, మేమే అన్ని పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్స్ ఏంటో నాకైతే అసలు అర్థం కాలేదు. ఇక ఫైనల్ గా అమ్మవారికి మేము బోనం అయితే ఇంట్లో చేసుకున్నాము. కాపాడి అయితే తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి కొబ్బరికాయ కొట్టుకొని మొక్కులు చెల్లించుకొని అయితే మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే మొక్కుకుంటున్నాము. ఇక ఫైనల్ గా కోడిని అయితే కూస్తున్నాము. ఇక్కడ చూడండి, ఆ కోడిని కూసే అంకుల్ మాకు తెలిసిన అంకులే, మా ఇంటి పక్కనే ఉంటాడు. సో ఇక ఒక కోడి తలకైనైతే తీసుకొచ్చి ఇక్కడ వాడికైతే ఇస్తున్నాడు ఆడుకో అని చెప్పేసి. వాడేమో భయపడుతున్నాడు. ఇక అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ మైసమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే బ్రిడ్జ్ పక్కన టెంపుల్ కదా మేము వెళ్ళేది. ఇప్పుడు బ్రిడ్జ్ పైన అయితే వెళ్ళాలి మైసమ్మ తల్లి టెంపుల్ కి. చూసారు కదా, ఇలా రోడ్ సైడ్ కూడా మొక్కుకుంటారు దారిన వెళ్లే వాళ్ళు. సో ఇక బ్రిడ్జ్ మీద నుండి వెళ్ళి ఇటు యూటర్న్ అయితే తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ కి. అలా తీసుకున్న తర్వాత టెంపుల్ అయితే మనకు వస్తుంది. ఇది రైల్వే ట్రాక్ పక్కనే అయితే టెంపుల్ అయితే ఉంటుంది. మా వదిన ఈ టెంపుల్ కి రావడం అయితే ఫస్ట్ టైం. సో చాలా ఎక్సైటింగ్ గా అన్ని టెంపుల్స్ అయితే చూస్తుంది.
ఇక ఫైనల్ గా అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చి ప్రదర్శన అయితే చేసాము. ఈ టెంపుల్ లోనే వినాయకుడు ఇంకా నాగమయ్య తండ్రి కూడా ఉంటారు. సో ఇక అందరి దగ్గరికి అయితే వెళ్తూ మొక్కుతున్నాము. ఇక ఫైనల్ గా అమ్మవారిని అయితే మొక్కుకున్నాము. ఇక్కడ అయ్యగారు కూడా మాకు బొట్టు పెట్టి ఆశీర్వచనాలు అయితే ఇచ్చాడు. అమ్మవారి బ్యాంగిల్స్ కూడా నాకు మా వదినకి అయితే ఇచ్చాడు. సో ఇక మేము అక్కడే వేసుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్న అయ్యగారు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండే. ఇక అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, ఇది మా సైడ్ బోనాల ఫెస్టివల్ అయితే ఇలా చేసుకుంటాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఫైనల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.